ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మన ప్రార్థనా జీవితం, మన జీవిత విధానము, రోజువారీ విధానంలో దేవునితో ఏ రీతిగా మనం సహవాసం చేస్తున్నామో, ఏ రీతిగా దేవుణ్ణి కొనియాడే రీతిగా ఉన్నామో, ప్రియా సహోదరి సహోదరుడా, ప్రార్థనా జీవితం కలిగి ఉన్న నీవు నేను దేవుణ్ణి ఎంతగా గణపరుస్తున్నామనే దాని గురించి ప్రతిరోజు పరిశీలించుకోవాలా. రోజువారీ జీవితంలో ఎంత సమయాన్ని దేవునికి ఇచ్చావు, రోజువారీ జీవితంలో ఎంతగా దేవుణ్ణి స్తుతించావు, ఎంతగా ఆరాధించావు, ఎంతగా ఆయన్ని కొనియాడే బిడ్డగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకోవాలా. దినదినము కడగబడిన వారమై దేవుని రాజ్యానికి చేరుకునే వారముగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాల. ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న కష్టాన్ని చూసాను, వేదన పడమాకు, నీకున్న శ్రమలను చూసి బాధపడమాకు. సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న పరిశుద్ధుడు నీ పక్షాన ఉండి నీకు అనేకమైన మేలులు చేయడానికి, ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి, నీకున్న పరిస్థితులు మార్చివేయడానికి దేవుడు నీతో పాటు నడుస్తూ ఆయన మార్గంలో నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. మరి ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు గనుక ఆయన్ని హత్తుకునే బిడ్డగా నీవు ఉండాలి. ఎలాంటి శ్రమ అయినా, ఏ బాధ అయినా సమస్తాన్ని ఆయనకు అప్పగించి నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన హస్తపు నీడలో నీవు జీవించగలవు. ప్రియా సహోదరి సహోదరుడా, నీవెట్టి పరిస్థితులు ఉన్నా, ఏ సమయంలో ప్రార్థన చేసినా, ఏ స్థితిగతిలో నీవున్నా, నీ పక్షాన నిలిచి ఉన్నాడు దేవుడు. సర్వశక్తిమంతుడు, సజీవుడుగా ఉన్నాడు. నీవున్న ప్రతి స్థలంలో, నువ్వు నిలిచిన ప్రతి స్థలంలో, నువ్వు పోరాడే ప్రతి ఇబ్బందితో దేవుడు వ్యాజ్యమాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముతావా? నా దేవుడు సర్వశక్తిమంతుడు, సజీవుడు, సర్వాధికారి అయిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా శ్రమలని తీసివేస్తున్నాడు. నాకెంతో పరిశుద్ధమైన జీవితాన్ని, నెమ్మదిగల జీవితాన్ని నాకు ఇచ్చాడని నువ్వు నమ్ముతావా? ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి మరి యేసయ్య కూడా ఏడుస్తున్నాడు. నువ్వు ప్రతి ఇబ్బందిలో ఉన్నప్పుడు, ప్రతి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నీ ఎదుటనే నీ పక్షాన నిలిచి ఉన్నాడు. కానీ నువ్వు గమనించలేకపోతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకున్న కష్టాన్ని చూసి ఏడుస్తున్నావు, కానీ నీకంటే ముందుగా కన్నీరు పెట్టే యేసయ్య ఉన్నాడని నువ్వు నమ్మలేకపోతున్నావు. ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ప్రతిసారి వేదనతో, అప్పు బాధలతో, సమస్యలతో, రోగములతో, మరి నిందలతో, అవమానాలతో నలిగిపోతున్న ప్రతి క్షణము యేసయ్య కూడా ఎంతగా వాపోతున్నాడు నీ కొరకు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను మిన్నగా ప్రేమించే దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడు యేసయ్యే. ఆయన బిడ్డగా నువ్వు సృష్టించబడ్డావు. ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నావు కనుక ఆయన హస్తపు నీడలో నీవు ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు. ఈ క్షణమే నా యేసయ్య ఉన్నాడని ధైర్యంగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు. యేసయ్యకి ప్రతిదీ సమస్తాన్ని అప్పగించి ధైర్యం కలిగి ఆయనలో ఆనందించే బిడ్డగా నీవు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అనుక్షణం నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి ఆయన ఎంతగానో బాధపడుతున్నాడు. నీ హృదయంలో ఉన్న బాధ సమస్తం ఆయనకి తెలుసు. ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన నిన్ను సృజించిన దేవుడుగా ఉన్నాడు గనుక ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టడు గనుక దయచేసి నువ్వు దేవునిపై నమ్మకం కలిగి ఉండాలా. ఆయన నీకున్న ప్రతి పరిస్థితిని మార్చివేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ కుటుంబం చుట్టూ అగ్ని ప్రకారములు నాడుతున్నాడు. ఆయన హస్తపు నీడలో, ఆయన రెక్కల చాటున మరుగు చేసుకొని నీకు తోడుగా ఉంటున్నాడు. నీ కుటుంబాన్ని వెన్నంటి ఉండి కాచి కాపాడుతున్న దేవాది దేవుని వైపు చూసే బిడ్డగా ఉండాలి. నీ ప్రతి సమస్యతో ఆయన వ్యాజ్యమాడుతున్నాడు. ప్రతి ఇబ్బందితో వ్యాజ్యమాడుతున్నాడు. నిన్ను వెంటాడుతున్న ప్రతి సాతానుడితో యుద్ధము చేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, గమనిస్తున్నావా? నీకు శ్రమ వచ్చిందని నువ్వు బాధపడుతున్నావు, కానీ దేవుడు ఆ శ్రమలతో యుద్ధం చేస్తూ నీకు నెమ్మది కలిగిస్తున్నాడు. ప్రతి క్షణములో ఆయన హస్తపు నీడలో నీవు ఉన్నావని మరచిపోవద్దు. నీవు దేవుని మరిచినప్పటికీ ఆయన మరిచే దేవుడు కాదు, రక్షకుడుగా నీకున్నాడు, కాపరిగా ఉన్నాడు. ఆయన రెక్కల చాటుని నిన్ను మరుగు చేసుకుని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు వచ్చిన ఈ నెమ్మదిని బట్టి అది నీ సంతోషము, నువ్వు తెచ్చుకున్న ఆనందం అని అనుకుంటున్నావేమో. ఆయన నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ వలయంలాగా పరిశుద్ధాత్మ అభిషేకించి నువ్వు రక్షణ జీవితాన్ని జీవిస్తున్నావు. ఈ క్షణమే నువ్వు నమ్మినట్లయితే విశ్వసించు. నా యేసయ్య చేయబట్టి, నా యేసయ్య కృప వలనే నేను ఈ రీతిగా ఉన్నాను, నా దేవుని కృప వలనే, నా దేవుని కార్యముల వలనే నేను ఇలా ఉన్నానని నువ్వు నమ్మాలి. ఆ రోజు షడ్రక మెషక అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు 4వ వ్యక్తిగా ఉండి వారిని కాచి కాపాడలేదా? అగ్నికి ఆహుతి కాకుండా మరి ఎంతగా వారిని కాపాడాడు. నీ శ్రమలు ఏ పాటివి? ప్రియ సహోదరి సహోదరా, ఈ క్షణమే నీ శ్రమలు తీసివేసి నీకు నెమ్మది గల జీవితాన్ని ఇవ్వబోతున్నాడు.
విశ్వసించి దేవునిలో బలమైన బిడ్డగా, నమ్మకమైన బిడ్డగా, సంతోషంగా ఆనందగానములతో ఆయన్ని స్తుతించే బిడ్డగా నువ్వు ముందుకు కొనసాగు. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించి నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చి చూడు. ఈ రోజు నుంచి గొప్ప కార్యములు చూడగలవు. ఆ రీతిగా నువ్వు ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని కార్యాలు చూడగలవు. ఆమేన్.